హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మసాలా కోసం ఒక 6-7 జీడిపప్పులు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 4 లవంగాలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక 2 టమాటాలు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగే గుడ్లని ముందే బాయిల్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాతను మన కర్రీకి సరిపడినంత సాల్ట్, పసుపు, అలాగే మన కారాన్ని బట్టి చూసుకొని 1 స్పూను కారం వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మసాలా అంతా కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ఒక క్యాప్సికమ్ని కట్ చేసి తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటే బాగుంటాయి. కావాలంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మసాలాలో ఫ్రై అయిన తర్వాతను మన గ్రేవీ కోసం తగినన్ని నీరుని వేసుకోవాలి. నీరుని వేసి అంతా ఒకసారి కలిపి అంతా కూడాను ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం చూసుకొని అంతా ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చూసుకొని గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. మనకి కర్రీ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ కొంచెం పైకి వచ్చాక మొత్తం ఒకసారి కలిపి గ్రేవీ అనేది కొంచెం ఈ విధంగా ఉంటేనే అన్నంలోకైనా చపాతీకైనా బాగుంటుంది. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని తీసుకోవాలి. ఈ విధంగా ఎగ్ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.